నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాటరంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు. సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచన. విలేజ్ రామగుండంలో అత్యంత ఘనంగా శ్రీకృష్ణుడి పుట్టినరోజు వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, గ్రామ ప్రజలు. సిరిశెట్టి మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా నిలుస్తాం. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యాళ్ల హరీష్ రెడ్డి. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలుపుతున్న చిరు వ్యాపారస్తులు. అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారస్తులు. గ్రామాన్ని పునర్నిర్మించే బృహత్తర బాధ్యతను గ్రామ ప్రజలు కొత్త సర్పంచ్లకు ఇచ్చారు. ఇది చాలా గురుతరమైన కర్తవ్యం. సర్పంచ్ ఈ కర్తవ్యానికి తనకున్న అధికారాలకు తోడుగా సంకల్ప బలాన్ని జోడిస్తే గ్రామ స్వరాజ్యం కలలు నెరవేరుతాయి. ఏ పనికైనా అధికారాలు మాత్రమే ఉంటే సరిపోవు. దాంతో పాటుగా ప్రజలందరినీ ఐక్యం చేసి నడిపించే నాయకత్వం ఎంతో అవసరం. సర్పంచ్లు గ్రామానికి ఆమోదయోగ్యమైన పనులు చేస్తూనే ప్రభుత్వం చేసే మంచి పనులకు కూడా అండదండగా నిలబడాలి. గెలిచిన సర్పంచ్లలో అధికార పక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో గ్రామాభివృద్ధికి సంపూర్ణంగా సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నామని ఎన్సీపీ కేంద్ర కార్యదర్శి బిజ్జు మోహన్ శ్రీవాత్సవ్ తెలిపారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం బుధవారం ఎఫ్సీఐలోని ఆర్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. అంతకుముందు ఈ సమావేశానికి హాజరైన ఎన్సీపీ కేంద్ర నాయకులకు ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో బి పవర్ హౌస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యకర్తలు పోరాటాలు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
జాతీయ నాయకులు మా యొక్క రాష్ట్ర స్థాయి కార్య సమావేశానికి ఇచ్చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. దానికి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు రాష్ట్ర కమిటీకి సంబంధించి విధి విధానాలు రాబోయే ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఏ విధంగా పార్టీ ముందుకు పోవాలో ఆ విషయమై ఒక ఎజెండా తీసుకొని దానికోసమై ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కొన్ని చిన్న తప్పిదాలు सम्मान करता हूँ, स्वागत करता हूँ और इस बात के लिए थोड़ा भी मानता हूँ कि आज का कार्यक्रम बहुत लंबा चल रहा है। आप लोग लगातार बहुत लंबे समय से यहाँ पर बैठे हुए हैं, लेकिन मैं इस बात से और भी मुझे विश्वास हुआ कि यहाँ पर जो हमारी पार्टी के अध्यक्ष है सुनील यादव जी और जो हमारे चीफ जनरल सेक्रेटरी हैं श्रीधर यादव जी, इन सब लोगों ने तेलंगाना में राजनीतिक दल को एक मजबूती देने का काम किया है। उसके लिए मैं पार्टी की ओर से लोगों को धन्यवाद देता हूँ। ओबीसी सेल के राष्ट्रीय चेयरमैन आदरणीय यादव जी, उत्तर प्रदेश कांग्रेस कमेटी, उत्तर प्रदेश राष्ट्रीय कांग्रेस पार्टी के कार्यकारी अध्यक्ष आरपी शर्मा जी, अविनाश जी और उपस्थित सभी राष्ट्रीय कांग्रेस पार्टी के हमारे तेलंगाना के पदाधिकारीगण, आप सब लोगों ने मिलकर यहाँ इस कार्यक्रम को जितना मजबूती दी है उसके लिए आपको एक ही प्रशंसा किया है। काम मैं जब यहाँ आया तो मैंने देखा कि प्रशासन पूरी तौर से इस बात पे आमादा है कि किसी भी तरह से ये रैली ना निकले, ये प्रोग्राम सफलता के साथ पूरा ना हो। मुझे बड़ा अच्छा लगा। अच्छा इसलिए लगा कि जब राजनीति होती है उस राजनीति में अगर हमारा विरोध ना हो तो ये पता नहीं लगता कि आदमी को करके नहीं आने का है। जैसे आदमी में बुखार आ जाता है, बुखार देखते हुए अपन थर्मामीटर लगाते हैं, उसी तरह से राजनीति करने वालों को भी देखना चाहिए कि उनका विरोध हो रहा है। इसके लिए मैं बधाई देना चाहता हूँ कि उन्होंने वाकई इस बात को स्थापित कर दिया रामापुन्ना में कि ये राजनीति कर रहे हैं तो राष्ट्रवादी कांग्रेस पार्टी का झंडा पूरी ताकत के साथ उठाए हुए। मैं आश्वस्त करना चाहता हूँ राष्ट्रवादी कांग्रेस पार्टी के सभी साथियों को कि दिल्ली हमारे नेता आदरणीय अजीत पवार, हमारे नेता आदरणीय प्रफुल्ल पटेल पूरी ताकत के साथ तेलंगाना की राष्ट्रवादी कांग्रेस पार्टी के हर कार्यकर्ता को ताकत देने के लिए, उसके साथ खड़े होने के लिए हमेशा तैयार। आप लोगों को आगे बढ़ना चाहिए। मैं खासतौर पर राष्ट्रवादी कांग्रेस पार्टी के अपने युवा साथियों को, जो महिलाएं हैं, उन लोगों को विशेष रूप से आश्वस्त करना चाहता हूँ कि राष्ट्रवादी कांग्रेस पार्टी का झंडा उठाते समय आप एक मिनट के लिए संकोच मत करें। अजीत पवार महाराष्ट्र के मुख्यमंत्री हैं, आपके एक टेलीफोन कॉल पे उपलब्ध है। कभी अगर कोई मुद्दा आता है हम लोग उसको देखकर पूरी ताकत के साथ आप लोगों के साथ खड़े हैं। आने वाले दिनों में यहाँ पे स्थानीय निकाय के चुनाव होना है, नगर निगम के चुनाव होना है, नगर पालिकाओं के चुनाव होना है, जिससे राष्ट्रवादी कांग्रेस पार्टी अपने चुनाव की घड़ी पर अपने प्रत्याशियों को खड़ी करेगी। उन लोगों को जिताने में आप लोगों को कंधे से कंधा लगाकर జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల్లోని కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్: సర్పంచ్లు గ్రామాభివృద్ధికి పాటుపడాలి, సర్పంచ్, ఉప సర్పంచ్లు అవినీతికి పాల్పడొద్దు, గ్రామాల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, చురుకుగా పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వారందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా 5 మండలాలకు సంబంధించిన మండల కాంగ్రెస్ పక్షాన ఈరోజు వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఓబీసీ సెల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరి విభాగాలకు సంబంధించిన మిత్రులందరి ఆధ్వర్యంలో ఈరోజు మనం సన్మానం చేస్తున్నాం. ఏ పదవిని ఆశించకుండా
కాంగ్రెస్ పార్టీ నిలిపిన వ్యక్తిని నిలబెట్టి గెలిపించిన కార్యకర్తకి హృదయపూర్వకంగా మొదటిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వీలున్నంత వరకు ప్రభుత్వ పరిధిలో అత్యధిక స్థాయిలో మరి మన నిధులు కానీ మీరు ఇచ్చిన హామీల మేరకు ఇల్లు లేకుంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు లేకుంటే కాలువలు రోడ్లు ఇంకా ఉండే మా మండలాధ్యక్షుడు చెప్తా ఉంటే ఊళ్ళల్లో ఆ పొలాలకు పోయడానికి దారిలో సమీక్ష చేసుకుని పార్టీ పరంగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందరితో నమస్తే అనుకుంటూ పోతాం. మనం పార్టీని కూడా బలోపేతం చేయాలి. చాలా పనులు పెట్టినారు 2 సంవత్సరాలు. మన యువతకు ప్రోత్సాహం చేసినాం. ఏ యువత అయితే ప్రోత్సాహం చేసి 2 రూపాయలు ఆలోచన చేసి వారి పరంగా పార్టీ ముందు పెట్టినప్పుడు ఎవరైతే ఆలోచన చేయలేదో వారి పేరు కూడా ఇప్పుడే చెప్తాను. విలేజ్ రామగుండంలోని శ్రీ సీతారామ స్వామివారి దేవాలయంలో శ్రీమతి హర్కర గంగాధరరావు గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గ్రామంలోని మహిళలందరూ కోలాటం, శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేయటం తదితర కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ బాధ్యత తీసుకుని మలేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష జేఏసీ ఏర్పాటు గురువారం 11 గంటలకు మలేష్ దీక్షా శిబిరం అఖిలపక్ష జేఏసీ కమిటీ సభ్యులు హాజరు కావాలి. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన సమావేశం. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ బాధ్యత తీసుకుని మలేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష జేఏసీ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన స్థానిక అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష జేఏసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోదావరి కనిలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలు, చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతలపై చర్చించారు. చిరు వ్యాపారులకు నూతనంగా నిర్మాణం చేస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాలు ఉచితంగా ఇవ్వాలని, ఇటీవల గోదావరి కని పట్టణంలో దారి మైసమ్మ గుడ్లను కూల్చిన అధికారులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. గోదావరి కని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేత జరిగిన బాధిత సిరిశెట్టి జయసుధ మల్లేష్ కుటుంబాన్ని బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి పరామర్శించి వారు చేస్తున్న శాంతియుత నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని అన్నారు. రామగుండంలో జరుగుతున్న అక్రమ కూల్చివేతలు, అనధికార నిర్ణయాలతో రామగుండం పేరు ప్రతిష్టలు మసకబారాయని, రౌడీ రాజ్యం చేస్తూ ప్రజాపాలన చేస్తున్నామని ఎమ్మెల్యే తన అనుచరులు గొప్పలు చెప్పుకుంటున్నారని, పేద ప్రజల ఇల్లు కూల్చి అభివృద్ధి చేస్తున్నామని, కొంతమంది జీతగాళ్లతో మకాన్ సింగ్ ప్రజలను, నాయకులను, ప్రతిపక్ష పార్టీలను తిట్టిపోస్తే అభివృద్ధి ప్రజాపాలన కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో మాట్లాడుతున్నాడు ఎవరో ఆ వ్యక్తి కూడా ఆయనకు స్పష్టంగా తెలుగు కూడా మాట్లాడొస్తలే, నాలుగే కూడా తిరుగుతలేదు. మా నాన్న సర్పంచ్ అయిన రోజు ఈ మకాన్ సింగ్ అనేటోడు చెడ్డీ వేసుకొని తినేటోడు. ఇక్కడ ఆయన చరిత్ర ఏందో మా అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఒక స్కూల్లో జిలెటిన్ స్టిక్స్ పెట్టి పోలీస్ కేసు అయినోడు కూడా మకాన్ సింగ్ తెలుసు. ఆ విషయం చరిత్రలు నవ్వుకుంటే తల ఎత్తుకోలేరు మీరు. నీ చరిత్ర బయట పెడితే మకాన్ సింగ్ తల ఎత్తుకోలేవు నువ్వు. నా గురించి ఉన్నాయి లేని కల్పించుడు బంద్ చేయి. నేను 6-7 ఏళ్ల నుంచి ఒక ఫౌండేషన్ స్థాపించి ఎన్ని వేల మంది పేద ప్రజలకు సాయం చేసినో వాళ్ళందరి పేర్లతో పాటు ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఇస్తా, నీకు వారం రోజులు పడితే వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడానికి. పేద ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటే ఇటువంటి చిల్లరగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడము బంద్ పెట్టుండ్రి. ఇప్పటికైనా ఇలా కుటుంబానికి, ఈ అన్న కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి మీరు రండి ఇక్కడికి. ప్రజాస్వామ్యంగా మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడినటువంటి నేతగా ఇక్కడ వచ్చి మాలాగా సకల ముక్కలం పెట్టుకొని కూర్చొని ఈ అన్న భుజం మీద చేసి ఆయన ఒక భరోసా ఇవ్వండి. 2 ఆడపిల్లలు ఉన్నారు ఆయనకి, నీకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. నీకు తేరగ్గా అక్రమంగా వచ్చినటువంటి సంపాదనతో అందరూ జల్సాలు చేస్తారు, దుబాయ్లో పోయి అమెరికాలో పోయి. ఇలా ఈ అన్న కుటుంబాన్ని ఓదార్చడానికి కనీసం దిగి రావాలి మీరు. వచ్చి ఇక్కడ కూర్చొని ఆయనకు ఒక అభయం ఇవ్వండి. ఆయనకి తిరిగిపోయి ఆయనకు నష్టపోయినటువంటి ఇల్లు కట్టిస్తారా లేకపోతే ఏం చేస్తారనేది ఒక అష్యూరెన్స్ ఇవ్వండి. ఇవన్నీ జరగకపోతే ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా వీళ్ళ పక్షాన మేమందరం కూడా ఉంటాం, అన్ని పార్టీల వాళ్ళు. దీనిలో రాజకీయానికి తావు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, మాజీ ఎమ్మెల్యే చందర్ గారు కానివ్వండి, కౌశిక్ హరి గారు కానివ్వండి, అరుణ్ కుమార్ గారు కానివ్వండి, సంధ్యారాణి గారు, ఎవరైనా కానీ వాళ్ళందరితో చేయి కలిపి వీళ్ళకి న్యాయం చేకూర్చేదాకా మేమందరం ఈడనే ఉంటాం, వీళ్ళకి న్యాయం చేస్తాం. నా తరఫున నేను కూడా ఒక ఫౌండేషన్ పెట్టి కొంత సహాయ సహకార కార్యక్రమాలు చేస్తుంటాను కాబట్టి నా తరఫున కూడా ఈ అన్నకు రేపు పొద్దున ఆయన కట్టుకోబోయే ఇంటిలో కూడా కొంత సాయం అందిస్తానని చెప్పేసి మీడియా ముఖంగా నేను కూడా చెప్తున్నాను. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో 2009లో స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇచ్చిన పట్టాలు చట్టబద్ధమైనవని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ అన్నారు. 2009వ సంవత్సరంలో 15,000 పట్టాలు ఈ ప్రాంతంలో ఆటాసంగా ఇవ్వడం జరిగిందని, రామగుండం పరిధిలో 475 ఎకరాలు సింగరేణి స్థలం మరియు 85 ఎకరాలు ప్రభుత్వ భూమి సేకరించి పట్టాలు ఇచ్చారని, వాటికి గెజెట్ కూడా విడుదల చేయడం జరిగిందని, స్వర్గీయ రాజశేఖర రెడ్డితో పాటుగా ఈ ప్రాంతం బడుగు బలహీన వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ఉన్న దృష్ట్యా స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి వర్యులు గడ్డం వెంకటస్వామి ఒత్తిడితో ఈ ప్రాంతంలో పట్టాలు మంజూరు చేసిన తర్వాత నేటి వరకు ఇక్కడ ప్రజలు ఇంటి పన్నుతో సహా అన్ని పన్నులు కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే నేడు రామగుండంలో అక్రమంగా కూల్చివేతలు జరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఆందోళనకు గురి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడి ప్రజల నివాసాలు కూల్చివేతలు జరుగుతున్న దృష్ట్యా పట్టాలు ఉన్న ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రాంత ఎమ్మెల్యేపై ఉన్నదని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రభావిత ప్రాంతం ఈ యొక్క సింగరేణి కార్మికులుగా ఇక్కడ అనేక సంవత్సరాలు పనిచేసి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి మమకారంతో వాళ్ళ సొంత ఊళ్ళకు కూడా వెళ్లకుండా ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా సింగరేణి ప్రభావిత
ప్రాంతంలో జీవిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి సందర్భం. అయితే ఈ యొక్క ప్రాంతంలో మనకు 2009వ సంవత్సరంలో 17,000 మందికి 17,000 పట్టాలు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గడ్డం వెంకటస్వామి గారి ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా శాశ్వత ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అవి రాజముద్ర కూడా వేయడం జరిగింది, గెజిట్ వచ్చింది దానికి. అంటే ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో వీళ్ళు నివాస ఇచ్చింది. దానికి యొక్క కాంగ్రెసు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా మన గోదావరికని ప్రాంతానికి వచ్చి ఆ పట్టాలను ప్రజలకు అందజేసినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క పట్టాలను 100 గజాలు 70 గజాలు ఈ రకంగా అసలు ఎటువంటి డబ్బులు లేకుండా దానిపైన ఉన్నటువంటి గజాలకు ఇట్లా స్లాబులు లేగా చేసి మినిమము రుసుము పెట్టేసి ఈ యొక్క పట్టాలను రాజముద్ర ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ఈ పట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో RG 1, 2, 3 అంటే రామగుండం రీజన్ 1, రామగుండం రీజన్ 2, రామగుండం రీజన్ 3 ఈ 3 ప్రాంతాలలో సింగరేణి సంస్థకు సంబంధించి 475 ఎకరాలు, అలాగే కొంత ప్రభుత్వ భూమి ఒక 85 ఎకరాలను ఈ యొక్క ప్రజలకు అందరికి కూడా పట్టాల పేరు మీద చేయడం జరిగింది. దానికి గాను సింగరేణి సంస్థకు ప్రభుత్వము వేరే దగ్గర కూడా వివిధ రూపాలలో భూమిని సర్దుబాటు చేసినటువంటి సందర్భం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 2023 డిసెంబర్ లోపల మీరు ఎలక్షన్లకు సార్వత్రిక ఎలక్షన్లకు పోయినప్పుడు ఏం చేశారంటే మీరు పత్రాలు పట్టుకొని మీ కార్యకర్తలతోని మీ నాయకులతోని ఇల్లు తిరుక్కుంటా అమ్మ 6 గ్యారంటీలు ఇస్తున్నాం, ఇగో గీ గ్యారంటీలు అని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళ గద్దెల మీద కూర్చొని మీకు మహాలక్ష్మి పథకం ఇస్తాం, 2,500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇంట్లున్న మహిళలందరికీ వస్తుంది, ఇగో మీకు యువ వికాసం 5 లక్షల రూపాయలు ఎవరైతే మన యువకులు వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకి ఇస్తాం, మండలానికి ఒక పెద్ద మల్టీనేషనల్ సంబంధించిన స్కూళ్ళను కడతాం, లేకపోతే పాత ప్రభుత్వం మీకు ఏం చేసింది ఏం చేయలే, మేము 1,00,000 రూపాయలతో పాటుగా ఓ తులం బంగారం కూడా మీకు పెళ్లి చేసుకున్న వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తాం, చేయూత కింద ఇప్పుడు 2,000 పింఛన్ వస్తుంది, మా ప్రభుత్వం వస్తే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులకు 6,000 పింఛన్ వస్తుంది, ఇది మా గ్యారంటీ, మేము వచ్చిన 100 రోజులలోనే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ఇట్లా అనేకమైన గ్యారంటీలు మీరు ప్రజలకు ఇచ్చారు. ఈరోజు రామగుండంలో ఉన్న ప్రజలు ఏమంటారంటే మీ దండం పెడతామయ్యా, మీరు ఆ 2,500 ఇవ్వకుండా మంచిదే, ఆ తులం బంగారం ఇవ్వకుండా మంచిదే, ఈ మా ఇళ్ళనైతే కూల్చకుర్రి అని చెప్పేసి ఒక మానవతా దృక్పథంతో వ్యవహరించండి అని చెప్పేసి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటూ గోసపడుతూ మిమ్మల్ని బ్రతిమలాడుకునే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు కన్నీళ్లు గారిస్తే కళ్ళబొల్లి మాటలు చెప్తే మేము నమ్మినాం, కానీ ఈరోజు మేము గోసపడుతున్నాం, మేము కన్నీళ్లు గారుస్తున్నాం అనే పరిస్థితికి ఇక్కడ రామగుండం నియోజకవర్గం సంబంధించిన ప్రజలు వచ్చేసారు. ఈరోజు సమాజం లోపలికి బలమైన నిజం పోవాలి అని చెప్పేసినట్టు అది కేవలం పాత్రికేయ మిత్రుల ద్వారానే సాధ్యం. నేను
ఇప్పుడు రామగుండం నియోజకవర్గంలో చౌరస్తా లోపల ఎవరైతే మల్లేష్ అన్న పాప ఆయన ప్రజా పోరాటం, న్యాయమైన పోరాటం, రాత్రి బవళ్ళు చలి లేదు, ఆయన అక్కడ ఉండి వాళ్ళ కుటుంబంతో ఆడపిల్లలను వేసుకొని అది చేస్తున్నారు కదా. దీనికి సంబంధించిన కొన్ని నిజాలను మీ ద్వారా సమాజం ముందుకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాయి. ఎందుకనంటే నిన్న మొన్న కాంగ్రెస్ సంబంధించిన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలుపుతున్న చిరు వ్యాపారస్తులు, అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారస్తులు. 50 సంవత్సరాల నుండి చూడని ఎమ్మెల్యేను ఈరోజు అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారికి చూస్తున్నామని చిరు వ్యాపారస్తులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎన్నికల తర్వాత నెరవేరుస్తున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ చిరు వ్యాపారస్తులు లక్ష్మీనగర్ చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి గోదావరి కని లక్ష్మీనగర్లో రోడ్డు డ్రైనేజ్ వీధి దీపాలు లేకుండా పార్కింగ్ స్థలం లేకుండా ఇబ్బందిగా ఉండేదని తెలిపారు. అందరికి నమస్కారం అన్న. మేము ఇన్ని రోజుల నుంచి ఓల్డర్ షెడ్ కిరాయికి ఉన్నాము. 10,000 12,000 కట్టలేకపోయినాము. కానీ మాకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ బాధలు అన్నీ తప్పినాయి. ఇక ముందు కూడా మాకు షెటర్లు ఇచ్చి ఆ బాధ పోతుందని మేము ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. ఇంతవరకు ఇసోటి ఎమ్మెల్యేను చూడలే, ఇంకా రాడు కూడా కావచ్చు. ఇంతవరకు నాకైతే మంచి న్యాయం జరిగింది. నేను 10-12,000 కిరాయి కట్టుకొని ఆ బాధ మొత్తం మీద నాకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నేను నా కుటుంబం బాగా చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు 10-12,000 తప్పినాయి. అటు నెలకు 10-12,000 సేఫ్ అయినాయి. అవే నేను బతకగలుగుతున్నా. మళ్ళీ తర్వాత అయినా కానీ ఎమ్మెల్యే నాకు ఇక్కడ కట్టించిన రూమ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నా. ఇలాంటి ఎమ్మెల్యేని నేను చూడను కూడా అనుకుంటున్నాను. షాపులు రేపటి నుండి తీసేయకపోతే మేము వచ్చి కూలగొడతాము అని అన్నారు. ఎందుకు అని అడిగితే ఇవల్ల కూలగొట్టి మీకు ఏరే షాపులు కట్టించి ఇస్తారు అని అన్నారు. అంటే ఎవరిస్తారు? ఎమ్మెల్యే గారు కట్టించి ఇస్తాడట అని అన్నాడు. అంటే మేము అడిగినాక కూలగొడతాము, మీరు కూలగొట్టేదాకా మేము చూడము, నేనే కూలగొట్టుకుంటాను నేను అని మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన. అయ్యా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కూలగొడతారట, మీకు కొత్త షాపులు వస్తాయి, మీరు కూలగొట్టారు అని అంటారు, రోడ్డు విన్న ఉండయి అని అంటారు. అయితే నేను పోయి మా ఎమ్మెల్యే గారిని అడుగుతానని వచ్చినాయా అంటే, అమ్మ అందరివి నీ ఒక్కదానివి కాదు, అందరివి కూలగొడతారు, తీసేసుకోండి. తీసుకున్నాక ఇక్కడ రూములు అయితే ఎవరి రూములు వాళ్ళు పేర్లతో రాపించుకొని మీ రూములు మీకు ఇస్తారని చెప్పారు. ఆ బర్వాస్తోనే ఇంతకు మేమే తీసేసుకున్నాం. మరి నేను ఈ సామాన్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఈ బజార్ను ఎడ పెట్టుకోవాలి అయ్యా అంటే, ఇక్కడ ఏదన్నా వేసుకొని దాంట్లో పెట్టుకోవాలని అన్నాడు. ఆడకుండా టెంపరవరీ మళ్ళీ తీయమన్నప్పుడు తీయాలి అని అన్నాడు. సరే అన్న. దాంట్లో టెంపరవరీ 60,000 అయినాయి. దాన్ని టేల వేసుకున్నా, దాంట్లో సామాన్ పెట్టుకున్నా. ఆడ గిరాకీ అయితే లేదు, వాళ్ళు అమ్మడం అన్ని గారెలు చేస్తుంది. నాకు గొంత అంతా మాట్లాడకుండా అయింది. అమ్మ నేను ఇక్కడ బతకలేని చచ్చిపోతా అంటే ఆడ బండి పెట్టుకొని అమ్ముకోపో అన్నది. ఆడ బండి పెట్టుకొని అమ్ముకుంటాను. నాకు గట్టి నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట తప్పరు అని. నా చిన్నతనం నుండి నాకు బాగా తెలుసు. ఎక్కడ పోయినా ఇవి ఇందిరమ్మ ఇండ్లు అంటారు కానీ ఏరేటోళ్ళు ఇండ్లు అన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు గెలిచిండ్రు, న్యాయం చేస్తారనే మేము బజార్లో కానీ అమ్ముకొని బతుకుతున్నాము. ఇప్పుడు వాళ్ళు అన్నీ అవుతున్నాయి. సన్నబియ్యం అన్నారు, ఫ్రీ బస్సులు అన్నారు, అన్నీ అయినాయి. కరెంటు బిల్లు ఫ్రీ అయింది. మా గరీబ్ వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? మాకు ఇండ్లు అంటారు, కట్టిస్తాం అంటారు. అదే భరోసాతోనే మేము బతుకుతున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు చచ్చిపోయినరయ్యా. నాకు దుకాణం ఎట్లా అంటే, నేను కొడుకున్నా అనుకో నీకు నీ దుకాణంలో నేను కూర్చుని పెడతా అని అన్నాడు. ఆ మాట విన్నే నేను బజార్లో ఉంటాను. ఎమ్మెల్యే గారు చెప్పిన మాటతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట అంటే మాత్రం ఎమ్మెల్యే గారు మాట అంటే తప్పరు. ఆ గట్టి నమ్మకంతోనే నేను బజార్నైనా కూర్చొని అమ్ముకొని బతుకుతాను. తండ్రి లేని పిల్లలు ఉండరు, సాదుకుంటాను నేను. ఇంట్లో కూర్చుంటే నన్ను నా పిల్లలు సాదేటోళ్ళు లేరు. అంతే, ఎవరైనా ఈనాండ్రి పెద్ద మనుషులు నేను ఇదే మాట చెప్తా, ఏడైనా చెప్తా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాటరంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు. సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచన. విలేజ్ రామగుండంలో అత్యంత ఘనంగా శ్రీకృష్ణుడి పుట్టినరోజు వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, గ్రామ ప్రజలు.
చిరు వ్యాపారస్తులు. అభివృద్ధిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారస్తులు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.